మనువు చేపలను జాగ్రత్తగా చూసుకున్నాడు. కాని అది ఏ హద్దులు దాటి పెరిగింది. ఒక గిన్నె, ఒక నది, ఒక సరస్సు కూడా దానిని కలిగి ఉండలేకపోయింది. మత్స్య తన నిజమైన దైవిక స్వభావాన్ని వెల్లడించాడు. ఆకాశం చీలిపోయింది. వర్షం కురిసింది. మహాసముద్రాలు ఉప్పొంగాయి. వరద మొదలైంది. మత్స్య దేవుడు ముందే చెప్పినట్లుగానే నిర్మించబడిన గొప్ప ఓడను మనువు ఎక్కాడు. చేపలకు కట్టబడి వారు ఒక యుగాంతం గుండా ప్రయాణించారు. లోతైన కందకంలో మత్స్యుడు హయగ్రీవుని ఎదుర్కొన్నాడు. వెలుగు మరియు చీకటి మధ్య యుద్ధం చెలరేగింది. సముద్రంలో ఉరుములు పడ్డాయి. విష్ణువు యొక్క కోపం అలల క్రింద మండింది. రాక్షసుడు ఓడిపోయిన తరువాత మత్స్యుడు పవిత్ర వేదాలను తిరిగి పొంది బ్రహ్మకు తిరిగి ఇచ్చాడు. క్రమాన్ని పునరుద్ధరించారు. సృష్టి యొక్క కొత్త చక్రం ప్రారంభం కావచ్చు.